సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పేదల పొట్టకొట్టేలా రేషన్ బియ్యం విషయంలో దళారులు వ్యవహరిస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పేదలకు పారదర్శకంగా సంక్షేమాన్ని అందించే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఎక్కడైనా ఈ బియ్యం పంపిణీ విషయంలో దళారులు ఈ రోజుకి కూడా సామాన్యులను ఇబ్బంది పెడుతూ సక్రమంగా రేషన్ షాపుల ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పేదల పొట్ట కొట్టే విధంగా కొంతమంది బడాబాబులు ఇందులో చాలా లోతుగా పాతుపోయారు. వారిపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం. పేదవాడికి అన్ని విధాలుగా సంక్షేమంలో ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది. గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి 40,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు. దాన్ని మెరుగుపరచడానికి కోసం ఒక 2-3 నెలలు టైం పడుతుంది. అందులో భాగంగా మేము దాడులు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నాణ్యమైన కందిపప్పు కానివ్వండి, పంచదారలో ప్యాకెట్లో వెయిట్లో తేడా వచ్చినప్పుడు దాన్ని ప్రస్తుతానికి నిలిపేసి కొత్త టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేసాం. వచ్చే నెల నుంచి ప్రతి చోట కూడా మేము ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో మేము 181 రూపాయలకు అమ్మే కందిపప్పుని 150 రూపాయలకు తగ్గించగలిగాం. అదేవిధంగా సూపర్ ఫైన్ బీపీటీ రైస్ కూడా ఈ రోజున 55 రూపాయలకు అమ్మిన రైస్ ని 48 రూపాయలకి వినియోగదారులకి ధర తగ్గించి రాష్ట్ర వ్యాప్తంగా 2,300 షాపులు ఓపెన్ చేసి రైతు బజార్లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మా ప్రభుత్వం తప్పకుండా ప్రతి వినియోగదారుడికి రేషన్ వ్యవస్థ ద్వారా షాపుల ద్వారా కందిపప్పు మరియు పంచదార ఇంకొన్ని నిత్యావసర సరుకులు కూడా మేము తప్పకుండా